బౌద్ధ ధర్మంలో చెప్పే పంచ నివారణల గురించి ఇది ఒక క్లుప్తమైన విశ్లేషణ. మనలో చాలామందికి ఇది అనుభవమే కదా. ఏదైనా ముఖ్యమైన పనిమీద మనసు పెట్టాలనుకుంటాం, కాని అది ఎటూ పరిగెడుతూ ఉంటుంది. దీనికి కారణం మన ఏకాగ్రతను దెబ్బతీసే 5 రకాల మానసిక అడ్డంకులు. ఇవి మన మనసు అనే అద్దాన్ని మసకబార్చేస్తాయన్నమాట. సరే, మొదటిది, అసలు ఈ 5 అడ్డంకులు ఏంటి? 1. కామఛంద్, అంటే ఇంద్రియ సుఖాల కోసం మనసు ఆరాటపడటం. 2. వ్యాపాద, అంటే ద్వేషం, కోపం, పగలాంటివి. 3. థీనం మిథ్ధ, ఇది బద్ధకం, కాని ఒంటికి కాదు, మనసుకి. మనసు ముద్దుబారిపోవడమన్నమాట. 4. ఉద్ధచ్చ కుక్కుచ్చ, అంటే చంచలత్వం, గడిచిపోయిన వాటి గురించి దిగులు, రాబోయే వాటి గురించి ఆందోళన. ఇక 5వది విచికిచ్ఛ, అంటే సందేహం, మనం వెళ్తున్న దారిమీద, మన సామర్థ్యం మీద మనకే నమ్మకం లేకపోవటం. 2వది, వీటిని నీటితో చాలా చక్కగా పోల్చారు. కోరిక రంగు కలిపిన నీరులాంటిది, మన దృష్టిని అది పక్కదారి పట్టిస్తుంది. ద్వేషం మరుగుతున్న నీరు, ఆ వేడిలో మన ప్రతిబింబం మనకి కనిపిస్తుందా? అస్సలు కనిపించదు. బద్ధకం నాచుపట్టిన నీరు, ఆందోళన గాలికి కదులుతున్న నీరు, ఇక సందేహమేమో బురద నీరు. చూశారా? ఈ ఏ నీటిలోనూ మనల్ని మనం స్పష్టంగా చూసుకోలేం. మరి చివరిగా వీటిని ఎలా ఎదుర్కోవాలి? ఆనాపానసతి, అంటే శ్వాసమీద ధ్యాసలాంటివి మనసును తాత్కాలికంగా ప్రశాంతపరుస్తాయి. నిజమే, కాని అసలు లక్ష్యమేంటంటే వీటికి విరుగుడు కనుక్కోవటం. ఉదాహరణకి, ద్వేషం మనసును బిగదీస్తే దానికి విరుగుడైన మెత్త లేదా ప్రేమపూర్వక దయ మనసును విశాలం చేస్తుంది. ఈ 5 అడ్డంకులను గుర్తించి వాటిని అధిగమించడమే మానసిక స్పష్టతకు మొదటి అడుగు.